శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఈరోజు వీడియోలో కుంభరాశి వారికి సంపూర్ణ చంద్రగ్రహణం తర్వాత అసలు అతి పెద్ద 3 భయంకరమైన సంఘటనలకి సంబంధించినటువంటి కొన్ని సంకేతాలు ఎలా ఉండబోతున్నాయి, అలాగే మీ యొక్క జాతక విషయాలు ఎలా ఉండబోతున్నాయి, కుంభరాశి వారికి రాబోయే 10 రోజుల్లో అతి పెద్ద 3 భయంకరమైన సంఘటనలకు సంబంధించిన సంకేతాలు ఎలా ఉంటాయి, ఇక 5 సంవత్సరాల నుండి కూడా మీరు ఎదురు చూస్తున్న ఎదురు చూపులు ఏవైతే ఉన్నాయో అవి ఇప్పటి నుంచి కూడా ముగుస్తాయి. అయితే మీకు ఇక్కడ ఏ విధంగా ఉండబోతోంది, ఇక్కడ నుంచి ఎలా ఉండబోతోంది, మీకు ఏ దేవత అనుగ్రహం అనేది కలగబోతోంది. అందుకే ఈ సంపూర్ణ చంద్రగ్రహణం కుంభరాశి వారికి చాలా కీడు అని అంటున్నారు. మరి అతిపెద్ద 3 భయంకరమైన సంఘటనలు ఏంటి, ప్రతి ఒక్కటి కూడా తెలుసుకోవాలనుకుంటే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసి వీడియోని చూడటం మొదలు పెట్టండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందివ్వండి. అలాగే హైప్ కూడా చేసి మీ సపోర్ట్ అందివ్వండి. ఇక మీరు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకుని విసిగి వేసారిపోయి ఉంటారు, సరైనటువంటి రిజల్ట్ అనేది లేక. ఆఖరిసారి ఇక్కడ ఒకసారి ప్రయత్నించండి. ఎందుకంటే ఈయన చెప్పింది 100కి 1000% కూడా జరిగి తీరుతుంది, కాదు లేదు అన్న మాటే ఉండదు. ఎలాంటి మొండి సమస్యలైనా చిటికేసినంతలో పరిష్కరించడంలో ఎన్నో ఏళ్ల అనుభవం ఉన్నటువంటి దైవశక్తి కలిగినటువంటి గురూజీ శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం. ఎలాంటి ప్రాబ్లం ఉన్నా కేవలం ఫోన్ ద్వారా పూజల ద్వారానే నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ అండి గురూజీ శివరామరాజు గారు. వీరి మొబైల్ నంబర్ 7780246131. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్నా నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. అలాగే మీ ఇంటి మీద చెడు ప్రయోగాలు ఉన్నా, నరదృష్టి, నరఘోష, సంతాన సమస్యలు, మానసిక సమస్యలు, గుప్త సమస్యలు, భార్యాభర్తల మధ్య లవర్స్ మధ్య అనుమానాలు, అపార్థాలు ఉన్న, థర్డ్ పర్సన్ ఉన్న, అత్తాకోడళ్ళ మధ్య సఖ్యత లేకపోయినా ప్రతి ప్రాబ్లంకి కూడా చక్కటి సొల్యూషన్స్ అందిస్తున్నారు. మీ వివరాలన్నీ చాలా సేఫ్ అండ్ సెక్యూర్గా ఉంచుతారండి. ఇక్కడున్న మీకే కాదు, దేశ విదేశాల్లో ఉన్న వారికి సైతం అందుబాటులో ఉంటున్నారు. కాబట్టి స్క్రీన్ మీద ఉన్నటువంటి ఈ నెంబర్కి ఒక్కసారి కాల్ ట్రై చేసి చూడండి. ఆ తర్వాత మీ హ్యాపీనెస్ ని మీరే నాతో షేర్ చేసుకుంటారు. ఇక వీడియోలోకి వస్తే, మీరు లాస్ట్ 12 సంవత్సరాల నుంచి మీరు చాలా ఎక్కువగా బాధపడుతున్నారు. మీకు మంచి సమయం వస్తుంది అని చెప్పి ఎదురు చూస్తున్నారు, కానీ మీరు ఎంతో ఇబ్బందికి గురవుతున్నారు. మీరు చేసే ప్రతి ఒక్క పని మీకు రివర్స్ అవుతుంది. మీకు మంచి డబ్బు సంపాదించాలనే ఆలోచన అయితే ఉంటుంది, కానీ దాన్ని చేసేటప్పటికీ ప్రతి ఒక్కటి బెడిసి కొడుతోంది. అలాగే జాబ్ కోసం వెతికేవాళ్ళు, పెళ్లి సంబంధాలు చూసేవాళ్ళు, ఇలా అనుకుంటున్న ప్రతి ఒక్కటి కూడా మీకు రివర్స్ అవుతూనే ఉంది. అయితే ఇక మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఇక్కడ నుంచి మీకు మంచి సమయం అనేది వస్తుంది. ఇక ఈ దేవతానుగ్రహం మీ మీద ఉంది కాబట్టి మీకు ప్రాబ్లమ్స్ అనేవి ఇక ఉండవు. ఏకంగా కుబేరుడు అలాగే మన వినాయకుడు వీరిద్దరూ కలిసి ఇలా అనుగ్రహం మీ మీద చూపించబోతున్నారు. వారు మీ మీద దయ చూపిస్తే ఇంకా ఏ పనికి కూడా ఆటంకం అనేది ఉండదు. ఇక సాక్షాత్తు కుబేరుడే మీ మీద కటాక్షం చూపిస్తున్నట్లే. ఇక దానికి సంబంధించినటువంటి ఎటువంటి ప్రాబ్లం ఉండదు. అయితే ఇక నుంచి మీ లైఫ్ అనేది చాలా అద్భుతంగా మారబోతోంది. కాబట్టి రాబోయే 48 గంటల్లో మీరు చెయ్యకూడని కొన్ని పనులు, ఈ 2 పనులు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా అస్సలు చెయ్యకండి. చేస్తే గనక మీ నాశనాన్ని మీరే కోరుకుంటారు. అవి ఏంటంటే, మీరు చెయ్యాలనుకున్న పని వేరే వాళ్ళ మీద డిపెండ్ అయ్యి ఆ పని చేస్తారు. ఏముందులే, టైం చాలా బాగుంది కదా, ఇక నుంచి అంతా మంచి జరుగుతుంది, ఎవరు చేస్తే ఏంటి, పని అవ్వటం ముఖ్యం అనే ఆలోచన ఏదైతే ఉందో దాన్ని మొట్టమొదటిగా మీరు స్టాప్ చేయాలండి. మీ పని మీరు ఎంత శ్రద్ధగా అయితే చేస్తారో దాన్ని వేరే వాళ్ళు అంత శ్రద్ధగా చేయరు కదా. సో మీరు ఇక్కడ మీ పని మీరే స్వయంగా చేసుకోవాలి. మీరు ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకున్నా, ఎక్కడికైనా వెళ్ళి ఏదైనా ఇంపార్టెంట్ పని చేయాలి అనుకున్నా, డబ్బుకు సంబంధించి ఎటువంటి పనైనా మీ చేతులతో మీరే చెయ్యాలి. వేరే వాళ్ళ మీద ఆధారపడి మీ పనులు వారితో చేయించుకోవటం మాత్రం అస్సలు చెయ్యకండి. ఇక రెండో పని ఏంటంటే, అందరినీ నమ్మటం. ట్రస్ట్ అనేది చాలా ఈజీగా వేరే వాళ్ళ మీద పెట్టేస్తూ ఉంటారు. ఆ ట్రస్ట్ని వాళ్ళు ఎంతో ఈజీగా బ్రేక్ చేసేస్తూ ఉంటారు. కాబట్టి తొందరపడి ఎవరిని పడితే వారిని నమ్మి వాళ్లకు మీ ప్రతి ఒక్క పనులు అప్పచెప్పటం, లేదంటే వాళ్ళు చెప్పిన మాటలు వినేసి ఆలోచించకుండా పనులు చేయటం, ఈ 2 పనులు మీరు అస్సలు చెయ్యొద్దు. ఎందుకంటే ఒక మనిషి మాత్రమే వెనకాల గోతులు తవ్వుతాడు. దీని పరిస్థితుల్లో కూడా నాశనం చేయాలి అని చెప్పేసి చూస్తూ ఉంటారు. సో మీరు ఈ 2 పనులు కానీ జాగ్రత్తగా చేసుకుంటే మీకు ఆ మనిషి ద్వారా వచ్చే హాని ఏదైతే ఉందో అది జరగకుండా ఆపగలరు.
మీరు తొందరపడి నమ్మట్లేదు. అలాగే మీ పనులు మీరే చేసుకుంటారు కాబట్టి మోసం చేసే అవకాశం అనేది వాళ్లకు అసలు ఉండదు. ఇక రెండవది వచ్చేటప్పటికి మీరు ఇప్పటిదాకా ఎదురు చూస్తున్న ప్రతి ఒక్క పని కూడా సులభంగా అయిపోతుంది. మీరు ఇప్పటిదాకా పడిన ప్రతి కష్టానికి చెక్ పెట్టేసి ఇక్కడ నుండి ఇందాక మనం అనుకున్నట్లు సాక్షాత్తు ఇద్దరు దేవత అనుగ్రహం మీ మీద కలగబోతోంది. కాబట్టి మీకు అన్ని కష్టాలు తీరిపోతాయి. జాబ్ చేసే వాళ్లకు ఎవరైతే ఉన్నారో జాబ్ సెర్చింగ్లో ఉన్న వాళ్ళకి ప్రమోషన్తో పాటు కొత్త ఛాన్స్ కూడా వస్తుంది. ఇక పెళ్లి సంబంధాలు చూసే వాళ్లకు మంచి సంబంధాలు కుదురుతాయి. దీనితో పాటు మీకు ఏదైతే మంచి గుడ్ న్యూస్ రాబోతుందో దానితో మీకు ప్రతి ఒక్కటి పెళ్లికి సంబంధించిన జాబ్ కావచ్చు, అలాగే బిజినెస్ కి సంబంధించింది కావచ్చు, ఎవరైతే చేస్తారో వాళ్లకు కూడా బిజినెస్ లో పెట్టిన పెట్టుబడికి రెట్టింతల పెట్టుబడి రెట్టింపు అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. వాళ్ళు పెట్టిన పెట్టుబడికి రాబడి అనేది వస్తుంది. మీరు ఇక్కడ చేయాల్సిన పని ఏంటి అంటే ఫస్ట్ మీరు ఈ వస్తువుని వెంటనే మీరు ఎక్కడికి వెళ్ళినా సరే ఆడవాళ్ళైతే పర్సులో, మగవాళ్ళైతే జోబులో మాత్రం ఖచ్చితంగా దీన్ని పెట్టుకోవాల్సిందే. ఈ విధంగా దీన్ని ఎప్పుడు మీతో పాటు పెట్టుకుంటే మీకు ఎటువంటి దిష్టి తగలదు. అలాగే మీకు సంబంధించినటువంటి శత్రునాశనం ఏదైతే ఉందో అది కూడా జరిగిపోతుంది. అయితే ఏ వస్తువు జేబులో పెట్టుకోవాలి లేదంటే పర్సులో పెట్టుకోవాలి మనం ఈ వీడియోలో చివర్లో తెలుసుకుందాం. ముందైతే ఇక్కడ వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చూసే ప్రయత్నం అయితే చెయ్యండి. ఇక దీనితో పాటు మీరు తెలుసుకోవాల్సిన మరొక విషయం ఏంటంటే దేవత అనుగ్రహం అనేది ఎవరికి కూడా కలగకుండా ఉండదు. అలాగే చాలా మందికి కలుగుతుంది. అంటే దానికి సంబంధించిన కొన్ని సంకేతాలు ఎలా తెలుస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం. మీరు పడుకున్న తర్వాత మీకు ఒక్కసారిగా బ్రహ్మ ముహూర్తంలో అంటే తెల్లవారుజామున 3 గంటల నుండి 4 గంటల మధ్యలో అనుకోకుండా సడన్గా నిద్రలో మెలకువ అనేది రావటం. ఆ సమయంలో ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, పదే పదే మీకు అదే టైంలో నిద్రలో మెలకువ అనేది వస్తుంది. అంటే ఆ దేవుడు మిమ్మల్ని ఎంచుకున్నారు కాబట్టి ఈ టైంలో మీకు నిద్ర మేలుకోవటం జరుగుతుంది, నిద్రలో మెలకువ రావటం అనేది జరుగుతుంది. ఆ సమయంలో ఆ దేవుడు మీకు మరింత పుణ్యం కలిగించే అవకాశాలు ఉన్నాయి. మంచి ఫలితం అనేది ఉంటుంది. ఇక రెండవ సంకేతం ఏంటంటే మీ ఇంట్లో చిన్నపిల్లలు అంటే ఆడపిల్లలు, చిన్న చిన్న పిల్లలు కలలో కనబడిన తర్వాత మీకు చాలా కళలు అనేవి వస్తూ పోతుంటాయి. కానీ దానితో పాటుగా జరగబోయేది అలాగే సంకేతం అనేది ఏంటి అన్నది మనకు గుర్తు ఉండదు. చాలాసార్లు ఎన్ని రకాల కళలను చూస్తుంటాం కానీ ఆ కళలు పూర్తిగా గుర్తుండవు. కొన్ని కళలు మనం దాంట్లో జీవిస్తున్నట్లు, ఇంకా నిద్ర లేచిన తర్వాత వాటితో మనం ఎక్కువగా స్పెండ్ చేయటం అనేది జరుగుతూ ఉంటుంది. అలాగే మీరు తీర్థయాత్రలకు వెళ్తున్నట్లు లేదంటే గుడిలో మీరు వెళ్తున్నట్లు ఇటువంటి కొన్ని కళలు అనేవి మీకు వస్తూ ఉంటాయి. కళలో ఆవు కనిపించటం కూడా ఒక శుభ సంకేతంగా చెప్పుకోవచ్చు. దేవుడికి సంబంధించిన గదిని అలాగే మీకు ఇష్టమైన దైవం మీ కళలో కనిపిస్తూ ఉంటారు. ఇక వస్తువుని మీరు జోబులో పెట్టుకుంటే మీకు ఎటువంటి ప్రాబ్లం అనేది రాదు. అదేంటి అంటే ఒక ఏలక్కాయ, అలాగే దానితో పాటు 5 లవంగాలు 2 కలిపి ఒక క్లాత్లో కలిపి చిన్న మూటలా కట్టి ఆ మూటను పెట్టుకోండి. ఒక మూలన పెట్టుకోవాలి. దీన్ని ఒక రోజంతా దేవుని గదిలో పెట్టేసుకోండి. ఆ తర్వాత మరుసటి రోజు నుంచి దాన్ని తీసి మీరు ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా దాన్ని ఒక పాకెట్లో పెట్టుకొని వెళ్ళండి. ఈ విధంగా చేసుకుంటే సరిపోతుంది. ఇదంతా మంచి జరుగుతుంది. అలాగే ఈ శక్తి యొక్క నీడ కుంభరాశి వారిపై ఉంది. నిజం ఏంటి అంటే గనుక మీరు వింటే షాక్ అవుతారు. సెప్టెంబర్ నెలలో వచ్చే 10 రోజుల్లో తర్వాత జరిగే అద్భుతం చూస్తే ఆనందంతో ఎగిరి గంతేస్తారు. ఈ కుంభరాశి వారు రాశి చక్రంలో ఉన్న రాశులకు కంపేర్ చేసినట్లయితే గనుక తెలివి ఎక్కువగా ప్రదర్శించేవారని చెప్పుకోవచ్చు. కానీ వీరిలో కాన్ఫిడెన్స్ లెవెల్ అనేవి కొంచెం ఎక్కువగానే ఉంటాయి. కానీ అవసరం వచ్చినప్పుడు మాత్రం వాటిని ఎలా వాడాలి అనే విషయంలో వీరు చాలా అంటే చాలా ఆలోచించి ప్లానింగ్ అనేది లేకపోవటం వల్ల వీరు చాలా ఇబ్బందులు పడటం కూడా జరుగుతూ ఉంటుంది. అలాగే వీరు ఆర్థికంగా కొంచెం ఎక్కువగానే ఇబ్బందులు పడటం అనేది కూడా మనం చూస్తూ ఉంటాం. కాబట్టి ఈ కుంభరాశి వారికి మరియు ఆర్థిక అభివృద్ధి జరగాలి, అలాగే మీరు అనుకున్నవన్నీ కూడా విజయాలు సాధించాలి, అంతేకాకుండా మీరు ఏవైతే ఇప్పుడు నూతన నిర్మాణాలు చేపట్టాలి అని అనుకుంటున్నారో మరి అటువంటి వాటికి సంబంధించిన ఏం చేస్తే వాళ్ళు ముందుకు సాగుతారు. అలాగే విదేశీ యానాలు ఏవైతే సరే వారు అనుకున్నవి నిజం అవ్వాలి అంటే కొన్ని పాటించాల్సిన పరిహారాలు కూడా ఖచ్చితంగా ఉన్నాయి. వాటికి సంబంధించిన పరిహారాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ప్రతి ఒక్కరికి కూడా ఇంటి కులదైవం అని ఉంటుంది. కొంతమంది
అంటూ ఉంటారు. ఇలా ఈ రాశి వారు ఎవరైతే ఉన్నారో మరి మీరు కూడా మీకు సంబంధించినటువంటి దేవుణ్ణి చూసుకున్నట్లయితే ఒక్కొక్కరికి ఒక్క ఇంటికి సంబంధించిన ఒక్కొక్క ఇంటి దైవం మరియు కులదైవం అనేది కూడా ఉండటం జరుగుతూ ఉంటుంది. కాబట్టి దానికి సంబంధించి చూసుకున్నట్లయితే ఈ రాశి వారు మీ ఇంటి దైవం ఎవరైతే ఉన్నారో వారి పట్ల మీరు కొంచెం ఎక్కువగా ప్రార్థించటం, తలుచుకోవటం అనేది చేయాల్సి ఉంటుంది. మీరు గనక ప్రతిరోజు ఇంటి దైవానికి పూజలు అనేవి చేస్తే వీలైనంత వరకు మీ పనికి తగిన అడ్డంకులు తగ్గిపోతాయి. ఎప్పుడైతే మీతో పాటు మీ ఇంటి కొలువు మీకు తోడుగా ఉంటుందో అప్పుడు మీరు అనుకున్న వాటిని అనుకున్నట్లుగా సజావుగా సాగిపోతాయి. కాబట్టి మీ గురించి సరే ప్రతిరోజు కూడా ఇంటి కొలువు ఎవరైతే ఉన్నారో వారిని పూజించడం అనేది అస్సలు మర్చిపోవద్దు. అలాగే మీరు పాటించాల్సిన పరిహారాలు, కొన్ని తెలుసుకోవాల్సిన మార్పుల గురించి కూడా ఇక్కడ వీడియోలో మనం చెప్పుకుందాం. ఇక అంతేకాకుండా మరి ఇప్పటి వరకు కూడా మీరు ఎన్నో ఇబ్బందులు పడటం జరిగింది. అయినప్పటికీ కూడా ఇలా సాగుతూ ముందుకు వచ్చారు. ఇదంతా కూడా మీకు మీపై మీకున్న కాన్ఫిడెన్స్ లెవెల్ అని చెప్పుకోవాలి. అలాగే మీకు ఓర్పు, సహనం అనేది ఎక్కువ. ఈ కుంభరాశి వారికి అయితే దేవతా శక్తి అనేది చాలా అంటే చాలా ఎక్కువగా ఉంది. ఇక ఇప్పటి వరకు ఒక లెక్క, ఇప్పటి నుంచి ఇంకోలా ఉంటుంది. సెప్టెంబర్ తర్వాత నుంచి అయితే మరి ఈ శక్తి నీడ, ఈ శక్తి యొక్క తోడు మీతోటి ఉండటం కారణంగా ఖచ్చితంగా మీకు కొన్ని శుభ ఫలితాలు అనేవి జరగబోతున్నాయి. ఎందుకంటే ఈ యొక్క నీడ మీపై ఉండటం వల్ల మీకు ఎదురయ్యే అడ్డంకులన్నీ తొలగిపోతాయి. అలాగే మీరు ఏదైనా సాధించాలి, ముందుకు వెళ్ళాలి అని అనుకుంటూ ఉంటే అవన్నీ కూడా విజయాలు సాధించి ముందుకు వెళ్తారు. ఇక అంతేకాకుండా మీరు అనుకున్నట్లుగా విదేశీయానాలు కూడా జరుగుతాయి. నూతన ప్రారంభాలు కూడా ఖచ్చితంగా జరుగుతాయి అనే విషయాన్ని అస్సలు మర్చిపోకండి. మరి ఈ కుంభరాశి వారు ఎవరైతే ఉన్నారో మరి మీరు చిన్న చిన్న మార్పులు చేర్పులు చేసుకోవాల్సి ఉంటుంది అని ఇక్కడైతే చెప్పటం జరుగుతోంది. మొదటిగా మీరు వీలైనంత వరకు కూడా సహాయం చేసే గుణాన్ని పెంచుకోవటం అంటే చాలా మంచిది. ఇతరులు ఎవరైనా మీ వద్దకు వచ్చి సహాయం కోరి వచ్చినట్లయితే గనక అది మిత్రువైనా శత్రువుడైనా ఎవరైనా అవనివ్వండి. మనిషి అయినా సరే, తెలియని మనిషి అయినా, తెలిసిన మనిషి అయినా, ఎవరైనా సరే గనక వారి అవసరమైనప్పుడు సహాయం కోసం మీ ముందుకు వస్తే తప్పకుండా మీరు ఏదో కాసింత సహాయం చేయటానికి ప్రయత్నించండి. అంతేకాని మా వల్ల కాదు అనేసి నిర్లక్ష్యంగా వాళ్ళని తోసిపుచ్చకండి. మీకు శక్తి మేర చెయ్యండి. అంతేకాని ఉన్నదంతా ఊడ్చిపెట్టమని ఎవరూ కూడా చెప్పట్లేదు. మీరు అనుకున్న పని విజయాలు సాధించాలి, విజయాలు లభించాలి మీకు అని అనుకుంటే ఎలా చేయటం అయితే మర్చిపోకండి. మరి ఇప్పటి వరకు అంటే మీకు ఎన్నో ఇబ్బందులు పడినప్పటికీ ఇప్పుడు నేను చెప్పే పరిహారాలు పాటించడం ద్వారా సెప్టెంబర్ నెలలో రాబోయే 10 రోజుల్లో ఖచ్చితంగా మీరు మీ జీవితంలో ఎంతో అభివృద్ధిని చూడగలుగుతారు. ఇప్పుడే మీరు ఈ గ్రహణం నుంచి బయటపడ్డారు కాబట్టి ఆ గ్రహణం కీడు అన్నది మీ మీద ఉంటుంది. కాబట్టి మీకు భయంకరమైన కొన్ని సంఘటనలు, ఘటనలు జరగబోతున్నాయి. కాబట్టి ఆ గ్రహణం యొక్క ఎఫెక్ట్ అన్నది ఉంటుంది. కాబట్టి దాని నుంచి మీరు బయటపడాలి అంటే ఖచ్చితంగా కొన్ని పరిహారాలు అయితే చేసుకుని తీరాల్సిందే. అభివృద్ధిని చూస్తారు, మీరు కోరుకున్న కోరికలు కూడా నిజమవుతాయి. కానీ దీనికి మీరు చేయాల్సింది దైవారాధన. ప్రతిరోజు కూడా దైవాన్ని పూజించటం, దాని ద్వారా దైవ సహాయం మీకు చేకూరుతుంది. ఎప్పుడైతే ఆటంకాలు వస్తాయో అటువంటి సమయంలో దైవ సహాయంపై ఉన్నట్లయితే, దైవం తోడుగా మీకు ఉన్నట్లయితే ఖచ్చితంగా వాటిలో విజయాలు సాధించి ముందుకు సాగుతారు. కాబట్టి ఈ విషయాన్ని ఎప్పుడు కూడా మర్చిపోకండి. దైవారాధన ఇప్పుడే ప్రారంభించండి. ఇక ఇంతకు ముందు మనం మాట్లాడుకున్నట్లయితే మీ ఇంటి దైవం, ఇంటి కొలువు, కులదైవం ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించిన వారి యొక్క శక్తి మీకు తోడుగా ఉండాలి అన్నా, వారి యొక్క నీడ మీపై అయితే ఉండాలి అన్నా మీరు ఖచ్చితంగా ఆ కులదైవాన్ని మీరు తలుచుకోవటమో, కొలవటమో, పూజించటమో, ధ్యానించమో, గుడికి వెళ్ళటమో ఏదో ఒకటైతే చేయక తప్పదు. ఇక కుంభరాశి వారు ఎవరైతే ఉన్నారో మరియు ఎవరైతే ఒక్కొక్కరికి ఒక్కో రకమైన ఇంటి కులదైవం ఉంటుంది. కాబట్టి ఎల్లవేళలా పూజించండి, మనసులో అయినా తలుచుకోండి. అంటే ఈ వీడియో చూసిన మరో నిమిషం నుంచే మొదలు పెట్టండి. ఖచ్చితంగా వారి యొక్క తోడు మీపై ఉండి మీకు అనుకున్నవన్నీ కూడా సాధించగలిగే సామర్థ్యం మీకు లభిస్తుంది. వారి తోడు మీతో ఉంటుంది కాబట్టి ఈ విషయాన్ని మర్చిపోకండి. ఖచ్చితంగా ఈ క్షణమే మొదలు పెట్టండి. ఇక ఇంతే కాకుండా పరిహారాలు కూడా తెలుసుకుందామండి. మరి కుంభరాశి వారు ఎవరైతే ఉన్నారో మీరు ఈ సెప్టెంబర్ నెలలో మీకు అనుకున్నవన్నీ సాధించాలి, ముందుకు వెళ్ళాలి, విజయాలు లభించాలి అనుకున్నట్లయితే ముందు మీరు చేయాల్సింది ఏంటి అంటే కనుక దైవారాధన ప్రతిరోజు చేయాలి. మరీ ముఖ్యంగా మీ ఇంటి
కులదైవం ఎవరైతే ఉన్నారో మీ ఇంటి దైవాన్ని మాత్రం ప్రార్థించడం మర్చిపోవద్దు. ఎల్లవేళలా మరియు ప్రతి శనివారం కూడా మీరైతే వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళి దైవారాధన, అక్కడ వెంకటేశ్వర స్వామిని పూజించటం, మరియు ప్రతి శనివారం ఉదయం మరియు సాయంత్రం కూడా ఇంటిలో వెంకటేశ్వర స్వామి ముందు నేతి దీపాన్ని వెలిగించటం, దీపారాధన చేయటం, అక్కడ స్వామిని పూజించటం కూడా చాలా అంటే చాలా ఉత్తమమైన పని. ఈ పరిహారాలు పాటించి ఇక్కడ నేను చెప్పిన విధంగా కొన్ని మార్పులు చేర్పులు చేసుకున్నారంటే ఖచ్చితంగా మీకు ఏదైతే గ్రహణం కీడు ఉందో అదంతా తొలగిపోతుంది. అనుకున్న పనులన్నీ నెరవేరుతాయి, సాధించేస్తారు, సంకల్పాలన్నీ కూడా నిజమవుతాయి. కాబట్టి కుంభరాశి వారికి ఈ గ్రహణం కీడు అన్నది ఎక్కువగా ఉంది కాబట్టి మీకు వీలైనంత కూడా మంచిగా ఉండటానికి ప్రయత్నించండి, మంచిగా మాట్లాడండి, మంచిని కోరండి, మంచిని చెయ్యండి. ఏదైనా ప్రయాణాలకు వెళ్ళేటప్పుడు కాసింత జాగ్రత్త. డ్రైవింగ్లో ఉన్నప్పుడు కానీ, లేదంటే రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు కానీ, ఎక్కడైనా షూరిటీ సంతకాలు పెట్టాల్సి వచ్చినప్పుడు, పెట్టుబడులు పెట్టాల్సి వచ్చినప్పుడు, ఏదైనా కొత్త ప్రారంభాలప్పుడు, ఎవరితోనైనా ముఖ్యమైన విషయాలు మాట్లాడాలి అన్నప్పుడు ప్రతి విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఆచితూచి అడుగు వేయండి. ప్రతి నిత్యం కూడా దైవనామస్మరణ, దేవతారాధన మీకు ఎంతో మేలు చేస్తుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. మీకు రాబోతున్న కొన్ని ప్రమాదపు సంఘటనలు ఏవైతే వాటి నుంచి మీరు బయటపడండి. ఇక చాలా మంది ఎప్పుడు కూడా బాధపడుతుంటారండి, మా జీవితం ఎందుకు ఇలా అయిపోయింది, ఏ విధంగా ఆనందం లేదు, సంతోషం లేదు, అందరూ చూస్తుంటే అందరూ సంతోషంగా ఆనందంగా హ్యాపీగా ఉన్నారు, అనుకున్న పనులన్నీ చకచకా చేసేస్తారు, అందరికీ అన్ని హెల్ప్ ఉంది, మాకెందుకు ఇలా ఉంది మా జీవితం, అష్ట కష్టాలు పడుతున్నాము, జాబ్ లేదు, కోరిన వ్యక్తి లేరు, బిజినెస్ లో గ్రోత్ లేదు, సంపాదన లేదు, అప్పులు తీరట్లేదు, ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడలేకపోతున్నాం, మాకు ఇవ్వాల్సిన వాళ్ళు డబ్బు ఇవ్వట్లేదు, కోర్టు కేసులు క్లియర్ అవ్వట్లేదు, తాకట్టులో ఉన్న ప్రతి ఒక్కటి అక్కడే ఉండిపోయాయి, ఇల్లు, పొలాలు, భూములు, బంగారం కూడా ఏవి ఇంటికి వచ్చే ప్రసక్తి లేదు, ఇంట బయట కూడా నిష్కారణమైన నిందలు, నిష్కారణమైన గొడవలు, మనశ్శాంతి లేదు, ఎటు వెళ్ళినా పిల్లలు సరిగ్గా చదవట్లేదు, మాట వినట్లేదు, పెళ్లిళ్ళు జరగట్లేదు, బిజినెస్ లో గ్రోత్ లేదు, జనాకర్షణ లేదు, ధనాకర్షణ లేదు, మెయిన్ లక్ కలిసి రావట్లేదండి. బ్రతుకుదామా కదా అని ఏదో ఒక పని చేద్దామా అని పోతే ఏది ముట్టుకున్నా కూడా మాడి మసైపోతుంది, బంగారాన్ని ముట్టినా కూడా బొగ్గులా మారుతుందంటే మా దురదృష్టాన్ని మీరే అర్థం చేసుకోండి. మా జీవితం ఈ చిందర వందర నుంచి, గందరగోళం నుంచి బయటపడాలంటే ఒక అద్భుతం జరగాలండి అని ఎవరైతే అద్భుతం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో అలాంటి వారికి ఒక అద్భుతాన్ని చేసి చూపిస్తుంది బిలియనీర్ చక్ర. ఈ ఒక బిలియనీర్ చక్ర మీతో, మీ జోబులో, మీ పాకెట్లో, మీ వాలెట్లో, మీ పర్సులో మీరు పెట్టుకుని వెళ్ళారు అంటే 100కి 1000% సక్సెస్ వస్తుంది. ప్రతి ఒక్కటి మీ సొంతమవుతుంది, కోరిన ప్రతి ఒక్కటి మీకు దక్కుతుంది, జనాకర్షణ ఉంటుంది, ధనాకర్షణ ఉంటుంది, లక్కు కలిసి వస్తుంది, కోరిన ఉద్యోగం, కోరిన వ్యక్తి, కోరిన ఆస్తి, కోరిన అంతస్తు, కోర్టు కేసులు క్లియర్ అవుతాయి, తాకట్లో ఉన్న ప్రతి ఒక్కటి ఇంటికి వస్తుంది. ఇన్నాళ్ళు మీతో గొడవలు పడ్డ వాళ్ళే ప్రేమగా మాట్లాడతారు, అన్ని విధాలుగా కూడా అనుకూలంగా ఉంటుంది, దూరం అయిపోయిన వ్యక్తులు దగ్గర అవుతారు. ఈ ఒక్క బిలియనీర్ చక్ర మీతో ఉంటే మీరు చక్రం తిప్పుతారు. విష్ణుమూర్తి చేతిలో ఉన్న సుదర్శన చక్రానికి ఎంత పవర్ ఉంటుందో బిలియనీర్ చక్రానికి అంత పవర్ ఉంటుందండి. అయితే మన దగ్గర 2 టైప్స్ ఉంటుందండి. ఒకటి పాకెట్ చక్ర, చెప్పాను కదా, పాకెట్ చక్ర ఒకటి కనుక మీ జోబులో, మీ పాకెట్లో, మీ వాలెట్లో, మీ పర్సులో మీరు పెట్టుకుని వెళ్ళారంటే 100% పని చేసుకుని ఇంటికి రావాలి, పని జరగలేదు అన్న మాటే ఉండదు. ఫ్యామిలీ ప్యాక్ అన్నప్పుడు 3 చక్రాస్ ఉంటాయి. ఒకటి పూజా గది చక్ర, 2 పాకెట్ చక్రాస్. పూజా గది చక్ర ఎందుకండి అంటే మీ ఇంటి పరంగా, బిజినెస్ ఏరియాలో, వ్యాపార స్థలంలో ఎలాంటి ఒడిదుడుకులు ఉన్నా, నెగిటివ్ ఎనర్జీస్ ఉన్నా, డబ్బు నిలకడగా లేకపోయినా, జనాల కళ్ళు ఉన్నా, జనాల ఏడుపులు ఉన్నా, నరదృష్టి, నరఘోష అన్ని పటాపంచలైపోతాయి. పాకెట్ చక్రాస్ 2 ఎందుకండి, వైఫ్ హస్బెండ్ ఇద్దరు వర్కింగ్ కాబట్టి, ఇద్దరికి సక్సెస్ కావాలి కాబట్టి, అంటే ఒక ఫ్యామిలీకి టోటల్ గా ఒక ప్రొటెక్షన్ లా ఉంటుంది బిలియనీర్ చక్ర. ఎవరికి ఏది కావాలన్నా స్క్రీన్ మీద ఉన్నటువంటి వాట్సాప్ నెంబర్ కి నాకు ఒక్కసారి మెసేజ్ చేయండి, నేను దానికి మరింత దైవిక శక్తి నింపి మీ ఇంటి దాకా నేను పంపిస్తాను. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను. రేపు మరొక అద్భుతమైన వీడియోతో మీ ముందుంటాను. అంతటిదాకా సర్వేజన సుఖినో భవంతు.